హాయ్ యూయర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ సంతోష్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సంతోష్ గారు, ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఏ కోర్సులు చేస్తే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది? ఇది కూడా చాలా మంది అడుగుతారు. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇమ్మీడియట్ జాబ్ కావాలంటే ఆబ్వియస్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో కూడా వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అంటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు, కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అంటారు, కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అంటారు, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఉంటాయి, అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ బిజినెస్ అనలిటిక్స్, కంప్యూటర్ సైన్స్ విత్ డేటా అనలిటిక్స్, అలా చాలా సబ్ బ్రాంచెస్ కూడా వచ్చాయి. బెస్ట్ ఆల్ ఆర్ ఆల్మోస్ట్ ది సేమ్. యాక్చువల్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ది సేమ్. కానీ అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ అవర్ సిస్టమ్ ఏంటంటే, ఎవరైతే టాప్ కాలేజెస్లోనే ఈ కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మంచి జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఇండియాలో ఉండే టాప్ కంపెనీస్ అన్నీ ఓన్లీ టాప్ కాలేజెస్కి వెళ్తాయి. వెదర్ వీ టాక్ అబౌట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఐఐటీస్ ఐఎమ్స్కే ఎక్కువ వెళ్తాయి. ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఎమ్స్ అండ్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఇన్ ది రెస్పెక్టివ్ స్టేట్స్. కంపెనీస్ అనేది హైర్ చేయడానికి దే వాంట్ ది బెస్ట్ టాలెంట్. సో ఆ బెస్ట్ టాలెంట్ ఈ బెస్ట్ కాలేజెస్లోనే దొరుకుతాయని. సో దిస్ ఈస్ ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కూడా ఎందుకు అంటున్నానంటే, బికాస్ ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఏఐ డ్రివెన్ వరల్డ్. ఇప్పుడు అన్ని జాబ్స్ కూడా ఏఐ విల్ ఈట్ అవే మోస్ట్ ఆఫ్ ది జాబ్స్. సో ఏఐ నేర్చుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రయారిటీ ఈ ఏఐ బ్రాంచ్కి ఇవ్వచ్చు స్టూడెంట్స్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ కూడా చాలా ట్రెండింగ్ కోర్స్. ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తున్నారు న్యూస్లో, వాటిలో డేటా లీక్స్, ప్రైవేట్ పిక్స్ లీక్ అవ్వడము, ఇవన్నీ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల. సో ఏదైతే బిల్డ్ చేస్తున్నారో ఎనీ కంపెనీ ఆర్ ఇది, వాళ్ళకి డిజిటల్ సెక్యూరిటీ లాగా, ఇప్పుడు మనకి ఎలా ఫిజికల్ సెక్యూరిటీ అవసరమో ఇప్పుడు కంపెనీస్కి బయట గార్డ్స్ వాళ్ళందరూ ఎందుకుంటారు, సో దట్ మిస్క్రియంట్స్ని ప్రివెంట్ చేయడానికి. అలాగే మన టెక్నాలజీస్ వాటికి కూడా సెక్యూరిటీ అనేది అవసరం, హ్యాకింగ్ అవ్వకుండా, ఇలా డేటా థెఫ్ట్ అవ్వకుండా, డేటా లీక్ అవ్వకుండా. సో వీటిలన్నింటి కోసం సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ని కూడా హైర్ చేస్తున్నారు అనమాట. అదంతా కాకుండా ఎనలిటిక్స్ కూడా చెప్పాను. ఎనలిటిక్స్ ఈజ్ అగైన్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎనలిటిక్స్ కూడా ట్రెండ్ అవుతుంది. అంటే ఎనలిటిక్స్ నుంచే ఏఐ అనేది వచ్చిందనమాట. సో ఎనలిటిక్స్ కోర్స్ కూడా ఈజ్ గుడ్. సో ఈ కంప్యూటర్ సైన్స్ కాకుండా నెక్స్ట్ ప్రిఫర్డ్ బ్రాంచ్ షుడ్ బి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఎందుకంటే ఈ ఏఐ పెద్ద ఈ ఏఐ సిస్టమ్స్ అవి రన్ అవ్వడానికి సెమీ కండక్టర్ చిప్స్ కావాలి. ఆ సెమీ కండక్టర్ చిప్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, దాని ప్రాసెసెస్ ఎలా ఉంటాయి, విఎల్ఎస్ఐ డిజైన్ ఎలా ఉంటుంది, అదంతా ఈసీఈ బ్రాంచ్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. సో అందుకే అది సెకండ్ ట్రెండింగ్ కోర్స్. నెక్స్ట్ వేరే కోర్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎవర్ గ్రీన్ కోర్సెస్ లైక్ మెకానికల్, సివిల్, కెమికల్, ఇవన్నీ ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి. అది ఫ్లాటే ఉంటుంది. అంటే అది ఎప్పుడు ఎక్కువ డిమాండ్ తక్కువ డిమాండ్ అని కాదు, కాన్స్టెంట్ డిమాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మన చుట్టుపక్కల చూసిన కార్స్ అవనివ్వండి, బిల్డింగ్స్ అవనివ్వండి, బిల్డింగ్స్ కడుతూనే ఉన్నారు, కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉన్నారు. సో ఇవి అవుట్ ఆఫ్ ట్రెండ్ అని వెళ్ళవు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హై పేయింగ్ జాబ్స్ కంప్యూటర్ సైన్స్కి, ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్కి ఎక్కువ ఉన్నాయి. ఇది కాకుండా బైపీసీ స్టూడెంట్స్కి, సపోజ్ చాలామంది బైపీసీ స్టూడెంట్స్ అంటే బైపీసీ చేశాక మేము ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాము అని అనుకుంటారు. సో ఈ బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, విచ్ దే కెన్ ఆప్ట్ ఫర్. ఇవి కాకుండా దెర్ ఆర్ అదర్ స్మాల్ బ్రాంచెస్ లైక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మక్యూటికల్ ఇంజనీరింగ్. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆ బ్రాంచ్ ట్రెండ్ ఎలా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూచర్. అంటే ఫస్ట్ నుంచి ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సంతోష్ గారు, ఆ ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ట్రెండ్ వైపు ఎలా మళ్ళాలంటారు? నాకు తెలిసి ఇట్ షుడ్ బి అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ అండ్ ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా అని బ్లైండ్గా వెళ్ళిపోతే, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నచ్చకపోతే వాళ్ళు ఫినిష్ చేయలేరు, కోర్స్ కూడా ఫినిష్ చేయలేరు. ఆర్ కోర్స్ ఫినిష్ చేసినా కానీ జాబ్కి తిట్టుకుంటూ వెళ్తారు. సో ఫస్ట్ దే షుడ్ ఫైండ్ వాట్ దే ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్. దెన్ దే షుడ్, అంటే ఫస్ట్ ఆప్షన్స్ అన్ని చూడాలి, దాంట్లో ఏది వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అది చేసి దెన్ దే హ్యావ్ టు టేక్ ద డెసిషన్ అండ్ థింక్ ఆఫ్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ. ఇప్పుడు చూడండి, బ్రాంచెస్లో ఏ బ్రాంచెస్ అయినా కానీ గుడ్ బ్రాంచ్, బ్యాడ్ బ్రాంచ్ అని ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ దే వాంట్ టు సెటిల్ డౌన్. ఇప్పుడు కొందరికి ఏంటి కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, సో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకుని వేస్ట్. దే కెన్ చూస్ అదర్ బ్రాంచెస్ అండ్ దెన్ బిల్డ్ అ గుడ్ కెరియర్ దేర్ ఆల్సో అనమాట.
ఈ కోర్సెస్ ప్లేస్మెంట్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సంతోష్ ఇప్పుడు గారు? చూడండి, టాప్ కాలేజెస్ లైక్ ఐఐటీస్లో లాస్ట్ ఇయర్ మేము అబ్జర్వ్ చేసాము 1 to 1.5 crore కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ వచ్చాయి. ఓ మై గాడ్. అండ్ సిబిఐటి లాంటి కాలేజెస్లో, టాప్ కాలేజెస్ మన స్టేట్లో 60-65 lakhs ప్యాకేజెస్ వచ్చాయి. బట్ అగైన్ దట్ ఈస్ జస్ట్ 1 or 2 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ బ్యాచ్. బట్ స్టిల్ నా ఛాలెంజ్ టు ది స్టూడెంట్స్ ఇస్ వై కాంట్ యూ బీ దట్ వన్ స్టూడెంట్ హూస్ గెటింగ్ ద టాప్ ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజెస్ కూడా మనం చూసామంటే ఐఐటీస్లో వాటిల్లో 10 to 20 lakhs మధ్యలో ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్. ఎన్ఐటీస్లో కూడా 8 to 10 lakhs మధ్యలో ఉంటుంది. ఈ లోకల్ కాలేజెస్లో 3 to 4 lakhs యావరేజ్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు వీఆర్ ఆల్సో లివింగ్ ఇన్ అన్ ఏఐ వరల్డ్. ఏఐ వల్ల ఇదివరకు 200 పీపుల్ని తీసుకునేది ఇప్పుడు కంపెనీస్ వచ్చి ఓన్లీ 30-40 స్టూడెంట్స్ని తీసుకుంటుంది. 10 స్టూడెంట్స్ తీసుకునే కంపెనీస్ ఓన్లీ 1 స్టూడెంట్ని తీసుకుంటుంది. బికాస్ ఏఐ ఈజ్ షేపింగ్ అప్. ఏఐ ఈజ్ ఆబ్వియస్లీ మేకింగ్ ఆల్ నాన్ రిడెండెంట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్నీ పోతాయి ఏఐతో. ఇప్పుడు ఆల్రెడీ పోతున్నాయి కూడా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్స్ టు బిల్డ్ ది స్కిల్స్ అండ్ దెన్ థింక్ అబౌట్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు మనం చూస్తాము, న్యూస్ చూసి అరే 1.5 crore ప్యాకేజ్ నాకు కూడా రావచ్చు అనుకుంటాము. బట్ దానికి కావాల్సిన స్కిల్స్, దానికి కావాల్సిన హార్డ్ వర్క్ అదంతా చేస్తేనే వాళ్ళకి వస్తుంది. థ్యాంక్ యూ సంతోష్ Thank you. గారు, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.